హాయ్ అండి. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే టాప్ 5 ఇండియన్ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే మనం తినే ఆహారం మీద మనకు అవగాహన లేకపోవడం వల్లే మనం రోగాల బారిన పడేటువంటి సిట్యుయేషన్ అయితే ఈ రోజుల్లో ఉంది. కాబట్టి ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే టాప్ 5 ఇండియన్ సూపర్ ఫుడ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూజ్‌ఫుల్ కంటెంట్‌ని నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఓకే. సో జనరల్‌గా మన హెల్త్ అనేది ఏంటి అంటే మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఓకే. సో ఈరోజు నేను మీకు ఒక క్వెషన్ ఏస్తున్నాను. అదేంటి అంటే ది మిరాకిల్ ట్రీ అని దేన్ని అంటారో మీకు తెలుసా? మన చుట్టూ రోజు కనిపిస్తుంది. కానీ దాని గురించి మనకు తెలీదు. దాన్ని మనం మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తాము. ఒకవేళ మీకు తెలిసుంటే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఇకపోతే టాప్ 5 ఇండియన్ సూపర్ ఫుడ్స్‌లో టాప్ నంబర్ 1 వచ్చేసరికి ఘీ అండి. నెయ్యి. సో ఇప్పటికి మీకు చాలా మిత్స్ ఉంటాయి ఘీ మీద. ఘీ తింటే ఫ్యాట్ పెరుగుతది, కొవ్వొస్తది. దానివల్ల ఒబేసిటీ లేకపోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలా మంది సో కాల్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారండి. సో వాళ్ళ మాటలు మీరు నమ్మమాకండి. ఎందుకంటే దేనికైనా సరే మనకిక్కడ శాస్త్రీయంగా ఆధారాలు కావాలండి. ఘీ అనేది ఇండియాలోనే నంబర్ 1 సూపర్ ఫుడ్ అండి. ఓకే. సో డెఫినెట్‌గా ఈ యొక్క ఘీని మీరు డైలీ లైఫ్‌లో హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ కాకపోతే మీరేంటి అంటే ఘీ అనేటువంటి ఒక పేరుతో చాలా పెద్ద మోసం జరుగుతుంది. అంటే లైక్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ అయితే రావడం జరుగుతున్నాయి మార్కెట్‌లోకి. అలా కాదు. ఫెర్మెంటేషన్ చేస్తూ మీకు దగ్గరలో దొరికేటువంటి రైతుల దగ్గర మీరు ఘీ తీసుకొని ప్రతిరోజు మీరు వాడండి. దానివల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయినటువంటి ఏ, డి, ఈ అండ్ కే విటమిన్స్ అనేవి మనకి దీంట్లో లభిస్తాయి. అండ్ ఆల్సో మీ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఒక మానవుడికి, ఒక మనిషికి అన్ని రోగాలకి కారణమైంది ఏంటో తెలుసా? మన యొక్క డైజెషన్ సిస్టమ్. మనం తినే ఆహారం సంపూర్ణంగా పూర్తిగా డైజెషన్ అవ్వటం వల్ల, జీర్ణం అవ్వకపోవడం వల్ల మాత్రమే మన హెల్త్ అనేది పాడైపోతుంది. సో అలా మన యొక్క డైజెషన్ సిస్టమ్‌ని, మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఇండియన్ సూపర్ ఫుడ్స్‌లో ఉన్నటువంటి నంబర్ 1 అయినటువంటి ఘీని మీరు ప్రతిరోజు మీ యొక్క లైఫ్‌లో ఇంటేక్ అయితే చేసుకోండి. సో జస్ట్ మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఒక డైలీ ఒక టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఘీని మీరు యూజ్ చేయండి. డెఫినిట్‌గా మీ హెల్త్‌లో చాలా మార్పులైతే జరుగుతాయన్నమాట. ఓకే. అండ్ నంబర్ 2 వచ్చేసరికి కోకోనట్. జనరల్‌గా మనం కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతుంటాం. కోకోనట్‌ని తక్కువ తింటూ ఉంటాం. అలాగే మీరు గమనిస్తారో లేదో కోకోనట్ ఆయిల్ ఉంది కదా! సో మనం ఘీని ఎలాగైతే వంటలో వాడతామో కోకోనట్ ఆయిల్‌ని అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ కనుక మన యొక్క ఫుడ్‌లో కనుక ఇంటేక్ చేసుకుంటే, మన యొక్క వంటకాల్లో కనుక వాడుకోగలిగితే అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. మీకు తెలుసో తెలియదో వీఆర్‌కే గారని ఒక డైటీషియన్ అన్నమాట. ఓకే. తన వేరే ఫీల్డ్‌లో నుంచి ఈ యొక్క హెల్త్ ఫీల్డ్‌లోకొచ్చి కేవలం ఒక కోకోనట్ ఘీ లాంటి ప్రొడక్ట్స్ తోటి ఎన్నో రకాల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటే మెటబాలిక్ సిస్టమ్‌ని చేంజ్ చేస్తూ ఎన్నో రకాలైనటువంటి లైక్ డయాబెటికు, బీపీ, థైరాయిడ్ ఇంకా చాలా పీసీఓడీస్ లైక్ ఆర్థరైటిస్ ఎన్నో రకాల దీర్ఘకాలికమైన సమస్యల్ని ఈ యొక్క వీఆర్‌కే డైట్ త్రూ తగ్గించడం జరుగుతుంది. సో నేను కూడా పర్సనల్‌గా వీఆర్‌కే డైట్‌ని యూజ్ చేశాను సర్వికల్ స్పాండిలైటిస్ కోసం. సో ఆ డైట్ ప్రాసెస్‌లో నేను కోకోనట్ ఆయిల్‌ని డైరెక్ట్‌గా ఇంటేక్ చేయడం జరిగింది. అండ్ నేను నా యొక్క వంటకాల్లో కూడా వాడుకోవడం జరిగింది. సో జస్ట్ నేను మెటబాలిక్ సిస్టమ్‌ని అంటే ఆయిల్‌ని చేంజ్ చేయడం వల్ల కేవలం 50 రోజుల్లో నా యొక్క సర్వికల్ స్పాండిలైటిస్ వ్యాధిని అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్‌ని నేను పూర్తిగా తగ్గించుకోగలిగాననమాట. సో కాబట్టి మీరు కూడా మీ యొక్క డైలీ లైఫ్‌లో కోకోనట్‌ని అయితే యూజ్ చేయండి. పూర్వం ఏంటి అంటే కొబ్బరికాయని దేవుడి దగ్గర కొట్టేటోళ్ళు. కొట్టి దాన్ని మనం ప్రసాదంగా తీసుకునేటోళ్ళం, తినేటోళ్ళం. సో ఎందుకు అంటే మనం మన శాస్త్రాల్లో చెప్పినటువంటి చాలా విషయాలు ఏంటంటే మనకు ఉపయోగపడడం కోసం అన్నమాట. సో మనం కోకోనట్‌ని ప్రతిరోజు తినాలంటే మనం ఎవరం తినము. అదే కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలనుకుంటే కళ్ళకద్దుకొని మరి మనం మన యొక్క ఆహారంలోకి భాగంగా చేసుకుంటాం. సో అందుకనే పెద్దలు మనం చెప్పేటువంటి చాలా విషయాలు మనకు ఉపయోగపడతాయన్నమాట శాస్త్రాలు చెప్పినవి. ఈ యొక్క కోకోనట్‌ని మీరు మీ యొక్క డైలీ లైఫ్‌లో హ్యాపీగా ఇంటేక్ చేసుకోండి. నంబర్ 3 వచ్చేసరికి ఆమ్ల. అదేనండి ఉసిరికాయ. ఒకప్పుడు ఇదేంటి అంటే సీజనల్‌గా మనకు దొరికేది. సీజనల్‌గా దొరికేటువంటి ఆ ఫ్రూట్స్ మనం తినటం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉండేయన్నమాట. ఆమ్లాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనకి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ని బిల్డ్ చేయడానికి ఈ యొక్క ఆమ్ల ఉసిరి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మీకు సీజనల్‌గా కనుక ఈ ఫ్రూట్ దొరికితే డెఫినిట్‌గా తినండి. సీజనల్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే ఆ కాలంలో ఆ ఫ్రూట్ పండుతుందంటే అది మానవుడికి చాలా అవసరమని అర్థం. ఒకప్పుడు మనం సీజనల్ ఫ్రూట్స్ తినేవాళ్ళం. నేనైతే తినేవాడిని. సో మీరు తినారో లేదో నాకు తెలీదు. మన తాతలు, ముత్తాతలు, మన తల్లిదండ్రులు ఏంటి అంటే సీజనల్ ఫ్రూట్స్ దొరికితే కంపల్సరీగా వాటిని తినేవాళ్ళనమాట. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు మనం అంత అన్‌హెల్తీగా తయారవుతున్నాం. బికాస్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. ఇకపోతే నంబర్ 4 వచ్చేసరికి మొరింగా. అదేనండి ది మిరాకిల్ ట్రీ.
మీ కళ్ళ ముందే కనిపిస్తుంది ప్రతిరోజు. ములమ చెట్టు, ములక్కాడ చెట్టు. సో, జనరల్‌గా మనం ములక్కాడని తింటూ ఉంటాం గానీ, ములమ ఆకుని మనం ఎప్పుడూ తీసుకోమనమాట. సో, మీకు తెలుసా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినప్పుడు, వాళ్ళకి ఫస్ట్ డే వాళ్ళకేం పెడతారంటే, ములమాకుని వేయించి అంటే నువ్వుల నూనెలో ములమాకుని వేయించి వాళ్ళకి పెడతారనమాట. ఎందుకు పెడతారంటే, ఏదైతే దెబ్బ తగిలిన గాయం ఉందో, అది చాలా ఫాస్ట్‌గా రికవర్ అవుతది. అలాగే ఏదైతే బోన్ ఏదైతే ఉంటదో, బోన్ ఇరిగిపోతుంది కదా! సో, ఆ బోన్ అతుక్కోవడానికి చాలా ఫాస్ట్‌గా హెల్ప్ చేస్తదనమాట. సో, ఈ ములమాకనేది. సో, మనం ములక్కాడలు తింటాం గానీ, ములమాకుని తినము. మీరు మీ యొక్క డైలీ లైఫ్‌లో మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి చెప్పండి వంట చేసేటప్పుడు. ఎలా అయితే కరివేపాకుని వాడుతున్నారో, కరివేపాకుతో పాటుగానే ఈ యొక్క ములమాకుని వాడమని చెప్పండి. కూరల్లోనూ, చారులోను అన్నింట్లో కూడా ఈ యొక్క ములమాకుని వాడమని చెప్పండి. మీకు తెలుసా ఈ ములమాకుని ఆరబెట్టి, ఎండబెట్టి, పొడి చేసి 100 గ్రాముల పొడి కూడా రూ. 400, రూ. 500 ఈరోజు మార్కెట్‌లో దొరుకుతుంది. మన చుట్టూ మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మనం దాన్ని యూజ్ చేయట్లేదనమాట. ఓకే. సో, ఈ యొక్క మిరాకిల్ ట్రీని వాడండి. ఈ యొక్క ములమాకు అనేది ఒక న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. లైక్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో, డెఫినిట్‌గా మీరు మీ యొక్క డైలీ లైఫ్‌లో ఈ ఫుడ్‌నైతే ఇంటేక్ చేసుకోండి. అండ్ నంబర్ 5 వచ్చేసరికి టర్మరిక్. సో, మనం ప్రతిరోజు మన వంటల్లో ఈ యొక్క టర్మరిక్‌ని డెఫినిట్‌గా వాడతాం. కానీ ఇక్కడ మీలో చాలామంది ఏంటి అంటే టర్మరిక్‌ని డైరెక్ట్‌గా తీసుకుంటారు. లైక్ వాటర్‌లో కలుపుకొని ఎర్లీ మార్నింగ్ వాటర్‌లో కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉంటారనమాట. అది మంచిది కాదు బేసికల్‌గా. ఓకే. సో, ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మోషన్స్ అవుతున్నాయి. సో, దాన్ని మనం కంట్రోల్ చేయాలనుకుంటే సో, టర్మరిక్‌ని వాడతారు కొంతమంది. సో, లేదంటే శరీరానికి ఏదైనా బాగా వేడి చేసిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, అలాంటి టైంలో మనకి టర్మరిక్ వాడుతుంటారు. సో, అలాంటి టైంలో తప్ప ప్రతిరోజు వాళ్ళ లైఫ్‌లో టర్మరిక్‌నైతే డైరెక్ట్‌గా ఇంటేక్ అయితే తీసుకోమాకండి. అదేంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్‌లో మనకి టర్మరిక్ వాడటం వల్ల మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి, సో, మనకది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ని బిల్డ్ చేయడానికి. ఓకే. సో, మనకి టర్మరిక్ అనేది మన యొక్క న్యూమరస్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. సో, ఇదండి ఓవరాల్‌గా టాప్ 5 ఇండియన్ సూపర్ ఫుడ్స్ అనమాట. సో, నేను పర్సనల్‌గా మీకు అందరికి సజెస్ట్ చేస్తున్నాను. ఈ సో కాల్డ్ డాక్టర్స్‌గా చెప్పుకునేటువంటి చాలా మంది డాక్టర్‌లు ఏంటి అంటే, ఘీ తినకండి, కోడిగుడ్డు తినకండి, చికెన్ తినకండి, మటన్ తినకండి అని చెప్పేసి చాలా రకాల మిస్‌ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్‌లో దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని చూసి అదే నిజం అనుకోని మీరు మీ యొక్క లైఫ్‌లో చాలా మిస్ అయిపోతున్నారండి. అది కాదు. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే మీకేదైనా దీర్ఘకాలికమైన వ్యాధులుంటే సో, ఎవరైనా చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడగండనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తూ ఉంటారనమాట. అదేంటి అంటే మీరు గుడ్డు తినడం మానేస్తే సగం రోగాలు పోతాయంటాడు ఒకడు. కేవలం ములమాకు జ్యూస్ తాగితే షుగర్ తగ్గిపోద్దంటాడు ఒకడు. కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ తగ్గిపోద్దంటాడు ఒకడు. మీరు ఎవరికైనా తగ్గించి రిపోర్ట్స్ చూపిచ్చారని అడగండి వాళ్ళ దగ్గర. రిపోర్ట్స్ అడగండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీ డైట్ వాడాను లేదా మీరు చెప్పింది నేను ఫాలో అయ్యాననుకోండి. సో, నా దగ్గర రిజల్ట్స్ ఉంటాయి కదా! నేను డెఫినిట్‌గా రిజల్ట్ తీసుకొని మీ దగ్గరికొస్తాను కదా! అవునా కాదా? సో, అలాంటప్పుడు వాళ్ళు రిజల్ట్ తీసుకుంటారు కదా! వాళ్ళేం చెప్తారంటే, మేము ఎవరి దగ్గర రిజల్ట్స్ కలెక్ట్ చేయమండి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారనమాట అని చెప్తూ ఉంటారనమాట. సో, అట్లాంటి మాటలు నమ్మకండి. సో, ఎవరికైనా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉంటాయి. లైక్ డయాబెటిక్ కానివ్వండి, దీర్ఘకాలికమైన వ్యాధులు డయాబెటిక్, ఒబేసిటీ ఓకే. సో, పీసీఓడీసు, థైరాయిడ్, స్పాండిలైటిసు, ఓకే. ఆర్థరైటిసు, ఎసిడిటీ ప్రాబ్లమ్సు లైకు చాలా అంటే బయట క్యూర్ కానటువంటి చాలా వ్యాధులున్నాయి కదా! వాటన్నింటికి వీఆర్‌కే డైట్ అనేది ఒక బిగ్గెస్ట్ సొల్యూషన్ అనమాట. నేను పర్సనల్‌గా రికమెండ్ చేస్తున్నాను. సో, ఎవరైనా దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతుంటే డెఫినిట్‌గా వీఆర్‌కే గారిని కలవండి. వాళ్ళ యొక్క అడ్రెస్ కానీ, వాళ్ళ ఛానెల్స్ యూట్యూబ్ ఛానెల్స్ గానీ మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి. జస్ట్ వీఆర్‌కే డైట్ అని కొట్టండి. వీఆర్‌కే డైట్ ఫుల్ వీడియో అని కొట్టండి. డైట్‌కి సంబంధించిన ఫుల్ వీడియో వస్తది. సో, ఆ వీడియో చూసి మీరు ఇంటి దగ్గరే మీ ఫుడ్‌ని మార్పు చేసుకుంటూ, జస్ట్ మీ ఫుడ్‌లో చేంజ్ చేసుకుంటూ మీరు హ్యాపీగా మీ దీర్ఘకాలిక రోగాల నుంచి మీరు బయటపడొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. సో, కాబట్టి ఇటువంటి మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాగే మంచి మంచి టాపిక్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మళ్ళీ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.